నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెనింగ్. వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, విత్తనాలు వేద్దామని చెప్పేసి మట్టి తెప్పించాను. దగ్గరలో ఉన్న నర్సరీ నుంచి తీసుకున్నాను మట్టి. ఒక బస్తా వచ్చేసి 120 పడింది అనమాట. అలా ఒక 5 తెప్పించుకున్నాను. ఈ గ్రో బ్యాగ్లు వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టాను కదండి, 194కి 8 బ్యాగ్స్ అని చెప్పేసి అవన్నీ ఆ బ్యాగ్లో ఫిల్ చేద్దామని చెప్పేసి మట్టి అంతా ఒక చోట పోసుకున్నాను అనమాట. ఈ మట్టిలోనే మనకి వర్మీ కాంపోస్టు, కోకోపిట్, కౌడంగ్ ఇట్లాంటివన్నీ కలిపేసి వస్తాయన్నమాట. ఇది మనం రెడీ తెచ్చేసుకొని మనం కుండీల్లో కానీ ఇట్లాగా గ్రో బ్యాగ్స్లో కానీ నింపేసేసుకోవాలన్నమాట. ఇట్లా నింపేసుకున్న తర్వాత మనకి ముల్లంగి విత్తనాలండి ఇవి వచ్చి, వంకాయ విత్తనాలు, ఇవి తర్బూజా గింజలండి, ఇవి వచ్చి చుక్కకూర, పాలకూర, ఇవి వచ్చి గోంగూర విత్తనాలండి, ఇవి బెండకాయ విత్తనాలు, ఇవి వచ్చి తోటకూర విత్తనాలండి. వాళ్ళ చిన్నగా ఉండి షైనీగా బాగున్నాయి ఇవి తోటకూర విత్తనాలు అనమాట. ఇవి ఇంక ఇవన్నీ చెప్పేసి ఇవి కదండి, ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్క విత్తనాలు అలా వేసేసుకున్నాను అనమాట. చక్కగా వర్షం కూడా పడుతుందండి, మనం ఇంకా నీళ్లు చల్లాల్సిన అవసరం లేకుండా చక్కగా చిన్న చిన్న చిరుజల్లుల కింద పడుతున్నాయి కదండి, వాటికి చక్కగా మొలకలు ఎత్తిపోతాయి. ఇవి ఆల్రెడీ ముందే వేసుకున్న చెట్లు అండి ఇవన్నీ. నేను పసుపు, వామాకు ఆల్రెడీ ముందు గ్రీన్ బ్యాగ్లో పెట్టాను కదండి కొన్ని విత్తనాలు. అవి ఆల్రెడీ ఆకుకూరలు వచ్చి అయిపోయాయి, మళ్ళీ వేసాను అనమాట కింద. ఇదేనండి నా చిన్న మినీ గార్డెన్. పైన ఇవన్నీ టమాటో, పుదీనా ఇవన్నీ అనమాట, తోటకూరతో సహా వేసుకున్నాను.